హాయ్ అండి. రేపు కల్కి సినిమా రిలీజ్ ఉంది కదా, టికెట్ కాస్ట్ చూసుకుంటే సాధారణంగా సినిమాలు చూసే వాళ్ళ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంది కదా. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా పెంచొచ్చు కానీ పెద్ద సినిమాలు కాబట్టి పాన్ ఇండియా మూవీస్ కాబట్టి పెంచొచ్చు. కానీ మరి తెలంగాణలో అయితే 150 100 120 పెంచినట్టున్నారు కొంచెం. అంటే ఇప్పుడు పీవీఆర్స్లో నార్మల్ కాస్ట్ 250, కానీ దానికి డబుల్ రేట్ పెంచారు కదా. అవును, కానీ మధ్యతరగతి కుటుంబాలు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా. కొంచెం ప్రభుత్వం కానీ సినిమా వాళ్ళు కొంచెం చూసి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇది ఫ్యూచరిస్టిక్ సినిమా కదా, అందరికీ అర్థమవుతుంది అంటారా? అనుకుంటున్నాం. లాస్ట్ ఆల్రెడీ ఇది 3 సినిమాస్ ప్రభాస్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇది కొంచెం హార్డ్ వర్క్ చేసి ఉంటారని అనుకుంటున్నాం. అంటే యూత్ని మెప్పించగలిగాయి కదా ప్రీవియస్ సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా ఎక్కలేదు. మరి ఈ సినిమాతో అయినా ఫ్యామిలీ ఆడియన్స్ మనను పొందుతాడా మరి ప్రభాస్? పొందుతారని అనుకుంటున్నాం మ్యాక్స్. అయితే ఇప్పుడు ప్రభాస్ ఇది ఫ్యూచరిస్టిక్ మూవీ, కట్అవుట్ వైజ్గా చూస్తే బాగానే ఉంది అంటున్నారు. మరి దాంట్లో ఇంకా మల్టీ స్టారర్ మూవీగా వస్తుంది కదా. సో ఆ మల్టీ స్టారర్స్కి ఆయనకి అంటే ఆయన రేంజ్కి తగ్గట్టుంది అంటారా? రేంజ్ తగ్గట్టు ఉంది కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే ఏం చేయలేము. కంటెంట్ ఉంటే డెఫినెట్లీ హిట్ అవుతుంది. అంటే మార్వెల్ కార్స్ అంటే మోడర్న్ కార్స్ అన్ని స్పెషల్గా చూపిస్తున్నారు కదా. సో యూత్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందా, మరి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది? సినిమా బాగుంటే యూత్ అని లేదు, ప్రతి ఒక్కరు చూస్తారు. దాంట్లో స్టోరీని బట్టి ఉంటుంది. నాగశ్విన్ డైరెక్షన్తో ఇప్పుడు రాజమౌళిని మైమరిపోతాం అనుకుంటున్నాను. లేదండి రాజమౌళి తర్వాత ఎవరు, రాజమౌళి తర్వాత ఎవరైనా. అంటే ఇది పాన్ వరల్డ్గా రిలీజ్ కానుంది కదా, పాన్ వరల్డ్గా మరి ప్రభాస్ అందరికీ తెలిసే అవకాశం ఉంది ఈసారి. డెఫినెట్లీ ఆల్రెడీ ప్రభాస్ అనేవాడు పాన్ వరల్డ్ హీరో, దాంట్లో తప్పేం లేదు. అంటే ఈ సినిమాలో ఇప్పుడు ఇంకో కొత్త విషయం వస్తుంది కదా, మన విజయ్ దేవరకొండ కటౌట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. మరి విజయ్ దేవరకొండకి ఏముంటుంది అనుకుంటున్నారు క్యారెక్టర్ ఏదన్నా ఉండొచ్చు కానీ అతనికి సంబంధించింది, కానీ అతని ఇంపాక్ట్ అంటే ఏమి ఉండదు అనుకుంటున్నాం. అతని బదులు ఎవడ పెట్టినా ఇబ్బంది ఏమి ఉండదు. దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు కదా, సీతారామం జంట కనిపించారు. అవును, మలయాళం కాదు పాన్ ఇండియా సినిమా కాబట్టి అందరు హీరోలు ఉంటే కొంచెం వాళ్ళ సైడ్కి అది జనాల్లోకి వెళ్తుందని పెట్టారు అంతే.